జనగామ బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ, మిత్రులారా, కొంతవరకు నేను అందరికీ కొంతవరకు సుపరిచితం అనుకుంటా. నేను డాక్టర్‌ని. 22 సంవత్సరాలు భరతమాత సేవలో ఉన్నట్టు సైనికుడిని. పలు యుద్ధాలు చేసిన ఒక వ్యక్తిని. రీసెంట్‌గా మా యొక్క శ్రీమతి గారు స్వరూప మాచర్ల 16వ వార్డులో ప్రత్యక్షంగా ఈ యొక్క స్థానిక ఎలక్షన్‌లో పాల్గొన్న విషయంలో జనగామలో జరిగిన పరిణామాలు కూడా ఎందుకో కొంత మనందరి మధ్యలో కొన్ని చర్చ చేయాలనేది నా ఉద్దేశం దీంట్లో. ఇక్కడ నేను ఒక సైనికుడిగా ఈ ఎలక్షన్‌లోనూ ప్లస్ ఒక సైనికుడిగా బార్డర్‌ను కూడా నేను చూసిన వ్యక్తిని. బార్డర్‌ని 22 సంవత్సరాలు హిమాలయ పర్వతాలలో మంచు, చలి, తుపాకులు, బుల్లెట్లు వీటి ప్రత్యక్షం చూసిన వ్యక్తిని. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రపంచం ఎంత భయభ్రాంతులతో గురైందో అప్పుడు నేను తప్పనిసరిగా ఒక డాక్టర్గా బయటకు వచ్చి సేవ చేసి ఆ పరిస్థితిని కూడా చూసిన వ్యక్తిని. మొన్న స్థానిక ఎలక్షన్లో ప్రత్యక్షంగా మళ్ళీ మా మేడం నిలబెట్టి అది కూడా నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా చూస్తే చాలా సంతోషమైన వార్త. మేము గెలిచినవా ఓడిపోయినా అనే తర్వాత విషయానికి వస్తే తప్పనిసరిగా నాకు మా బంధుమిత్రులు అక్కడ 16వ వార్డు వాళ్ళు చాలా గౌరవించేటు. దాంట్లో సరే దాంట్లో పలు ఫ్యాక్టర్స్ ఉంటాయని. బట్ ఇష్యూ ఏంటంటే జనరల్ గా మనం ఈ ఎలక్షన్ లో చూస్తే సైనికుడిగా ఉన్న తక్కువ విషయాలను చూడాల్సి వచ్చింది. నాకు మందు ఏర్లై పారింది, డబ్బులు అసలు ఎంత విచ్చలవిడిగా. సో ఇక్కడ మనం ఓటర్ను తప్పుపడదామా, రాజకీయ నాయకులను తప్పుపడతామా అనేది చాలా. ఇప్పుడు ఏమన్నారంటే కొంతమంది ఇక్కడ స్థానికత అంటారు. స్థానికులకైతే మేము ఎప్పుడు ఇప్పుడు స్థానికత అన్ని విషయాలకు వర్తించిందా? అన్నిట్లో వర్తించలేదు. సేవ చేసిన అంతా వర్తిస్తుందా? కొంతమందికి ఈ జనగాంకు పరిచయం లేని వ్యక్తులు కూడా ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చేసి మంచిగా విజయాన్ని సాధించినటువంటి పరిస్థితులు. మరి ఇక్కడ స్థానికత అనే టాపిక్ వచ్చినప్పుడు ఇది కూడా టాపిక్ రావద్దు, ఇది టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ రావద్దు. మనం ఒక మంచి సమాజాన్ని ఎన్నుకోవాలనుకుంటే ఆ సమాజంలో ఇటు నాయకుడు బాధ్యత ఉండొచ్చు, కానీ నాయకుడిని తయారు చేసిన ప్రజలు కనుక ప్రజలలో మార్పు అనేది చాలా ముఖ్యం అనేది నా ఉద్దేశం. రాజకీయ నాయకులు వస్తారు, వాళ్ళు ఒక సేవ. రాజకీయం అనేది ఒక పవిత్రమైన వృత్తి. దీన్ని మనం వేరే రకంగా ఆలోచిస్తాం, కానీ ఒక పవిత్రమైన వృత్తి. ఎంత పవిత్రమైన వృత్తి అంటే అది ఒక మున్సిపాలిటీ చైర్పర్సన్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే గారు కావచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, చాలా అంటే చాలా విషయాలు కనెక్ట్ అయి ఉంటాయి. అంత పెద్ద పవిత్రమైన అంత గొప్ప వృత్తికి ఇదొక వృత్తి. ముఖ్యంగా సమాజం అన్నిటికన్నా అతి ఉత్తమమైన వృత్తి, టాప్ లో ఉన్న వృత్తి. వైద్యునికి ఉత్తమమైన వృత్తి కావచ్చు, కానీ స్టిల్ ఇంకా పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి పాలిటిక్స్ కి మరి పొలిటీషియన్ ని ప్రతిసారి మనం బ్లేమ్ చేసే బదులు నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే మన ఓటరు మహాశయులు కూడా ఒక్కొక్కసారి కొన్నిటి ప్రలోభాలకు పోవడం అనేది నేను ప్రత్యేకంగా చూసిన. బహుశా అది కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే భావితరాలలో ఈ రోజు నేనున్నా, రేపు నా పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు. సో అందరికీ మనం ఇదే నేర్పించుకుంటూ పోతే ఎలక్షన్లో నిలబడాలంటే నీకు మందు, డబ్బు విచ్చలవిడిగా నువ్వు చేయగలిగితేనే ఎలక్షన్ రాగాలి, కానీ లేకపోతే లేదు అనేది ఒక పెద్ద గుణపాఠం అనేది ఈ ఎలక్షన్లలో మేము చూసినట్టుగా అనిపిస్తుంది. మరొక సైనికుడు చూసినటువంటి బార్డర్ నుండి దేశాన్ని చూసింది సమాజం ఇదేనా అని నాకు వాస్తవం చెప్తానంటే గుండె తెరకపోయింది, కంటికి కూడా నాకు నీరు వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది అంటే ఎవరి పేరు తీయడం కాకుండా అంటే ప్రత్యక్షంగా మనం చూసినప్పుడు మందు లేని ఎలక్షన్లు ఎందుకు వచ్చు, చేతుల పైసలు లేని ఎలక్షన్లకు ఎందుకు వచ్చు. సో మరి మేము ఒక సైనికుడిగా బార్డర్లో ఉండి నా దేశం మంచిగుంది అని మేము అక్కడ ఉండి చూస్తే ప్రత్యక్షం ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మాత్రం నా దేశంలో ఉండేటువంటి ప్రజలు ఈ విధంగా ఉన్నారు అనేది సైనికుడిగా చాలా అంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చేసింది వాస్తవంగా. దీంట్లో
బహుశా ఈ వీడియో తీసిన తర్వాత నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, కొంతమంది బాధపడవచ్చు. కానీ మీరు ఏమనుకున్నా నాకు నాకు హృదయంలో దాగట్లేదు, ఆగట్లేదు కనుక ఇది తీయాల్సి వచ్చేసింది. ఓటర్ మహాశయులు ఈ సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. మీరు ఈ విధంగా ప్రవర్తించడం నాకు తెలిసినంత వరకు ఎప్పుడు మంచిది. అస్సలంటే అసలు మంచిగా ఈ యొక్క ఎలక్షన్లు ఈ విధంగా మనం నిర్మించుకుంటే మీరు వచ్చినటువంటి నాయకులతో వాళ్ళు ఎవరితోటి ఏం పనులైతే మంచి చెడులు ఏంది అని మీకు నచ్చినట్టు మీరు అనుకోండి. ఇక్కడ పుట్టిందా, బయట పుట్టిందా, ఎక్కడ పుట్టిందా, అది ఏ అవసరాలు ఉంటుందో మీరు నిర్ణయించుకోండి. కానీ ఫైనల్ గా ఓటు వేయాలనేది డబ్బుతోటో మద్యంతోటో కనెక్ట్ చేసి మన విలువలను తగ్గించుకోవడం. తర్వాత ఈ సందర్భంలో ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఏం ఆ ప్రమాదం అంటే డబ్బులనే పోటీలో ఉన్నప్పుడు, మద్యమే పోటీలో ఉన్నప్పుడు, సో ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకు విచ్చలవిడిగా డబ్బు వచ్చిన వాళ్ళు ఏదంటే అది చేస్తే అప్పుడు ఏమైందంటే బహుశా వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడకపోవచ్చు, పెను ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఓటర్ మహాశయంలో డబ్బుకు మద్యానికి డిమాండ్ పెట్టి మన మన యొక్క పట్టణాన్ని కావచ్చు, మన యొక్క రాష్ట్రాన్ని కావచ్చు, మన దేశాన్ని నిర్మించుకోవడం జరగదు. మీరు మారినంత వరకు నాయకులు మారుతారని నాయకులను బంధనం చేయడం అనేది చాలా పొరపాటు అని నా ఉద్దేశం. మీరు మారి మీరు స్వచ్ఛందంగా నిలబడి ఆటోమేటిక్గా మన నాయకులు మీకు భయపడే అవకాశాలు ఉంటాయి. కానీ మనమే విపరీతమైన డిమాండ్ పెట్టేసి ఆ నాయకుడు ఎన్నుకుంటే ఆ నాయకుడు రేపు మిమ్మల్ని చూడడానికి మీద ఒక నైతిక హక్కు అనేది కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి, కోల్పోతారు కూడా. అప్పుడు మనం ఏం అనలేదు. సో మనకు రాబోయే ఏ ఎలక్షన్లే కనుక ఏ ఎలక్షన్లు అయినా పర్లేదు, చక్కటి వ్యక్తులను మనకు చదువు అనేది మ్యాటరే కాదు, మంచి మనిషి ఉండేది. రాజ్యాంగం ప్రజాస్వామ్యం అందరి హక్కు ఇచ్చింది. అది ఎవరిని ఎన్నుకోవచ్చు, చదువుతోటి సంబంధం లేదు. చేసేటువంటి ఒక ఆయనకు ఆ సమాజానికి ఆమె స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, చేసేటువంటి శక్తి, ఆ నాలెడ్జ్ ఉండి, లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటే లాభం. మళ్ళీ 5 సంవత్సరాల వరకు అదే స్థితిలో ఈ రోజు మనం 10,000కో 5,000కో చూస్తే అది 10 రోజులు కూడా రాదు, అవసరం కూడా 4 రోజులు ఉండొచ్చు. సామాగ్రి కొంతమంది మేము 16వ వార్డు చూసినా, కొంతమంది కూలీలు ఉన్నారు, వాళ్ళకు అక్కడ ఇక్కడ ఏదన్నా 4 పైసలు వస్తే నేను వాళ్ళని తప్పడతలేను, 4 రోజులు వచ్చిండొచ్చు. నెల తర్వాత మరి 5 సంవత్సరాల తర్వాత ఏంటి? ఇప్పుడు చాలా ఉత్తమమైన నాయకుడు ఎన్నుకున్నారు 16వ వార్డు. చాలా అంటే చాలా, ఆయన చాలా కష్టపడిన వ్యక్తి, మా తమ్ముడు సోదరుడు రమేష్ గారు. సో నేను ఒక వార్డును దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు ఇక్కడ. కానీ జనరల్ గా చూస్తే ఇక్కడ డబ్బు అనేది ప్రాధాన్యత, మందు అనేది ప్రాధాన్యత జరగడం వల్ల మనం చీటింగ్ చేసుకున్నటువంటి వ్యవస్థ నాకు కనిపించింది. సైనికుడుగా నేను ఇది సహించలేకపోతున్నా. ఓటరు ఎట్టి పరిస్థితులలో ఆయన నిఖచ్చితంగా నికాలస్గా నిలబడితే ఈ సమస్య ఏ నాయకుడు ఆయన తప్పుదోవ పోడు, ఆ తప్పు పనులు చేయరు. సో ఓటరే, అందుకే అంబేద్కర్ మహాశయుడు మనకు రాజ్యాంగంలో ఓటుకు అంత విలువనిచ్చిండు. సో మనం అది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే, ఇది ఇప్పటితో అయిపోలేదు, రాబోయే ఎలక్షన్లలో కూడా ముందు కొంత మారి, కొంత కాదు అంత మారాలి, అంత మారి మంచిగా మనతోటి ఎవరితోటి పనులు అయితే దృష్టిలో పెట్టుకొని కొన్ని పారామీటర్స్ ఎన్నుకొని ఎవరితోటి ఏ పనులు అయితే ఒక అనాలిసిస్, ఒక చర్చ చేసుకొని వెళ్తే మన పట్టణం బాగుంటుంది, మన రాష్ట్రంలో నాయకుడు బాగుంటుంది. ఈరోజు మనము గత గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్, గత గవర్నమెంట్ కొన్ని లోపాలు వెళ్ళినాయి, ఈ గవర్నమెంట్ లో కొన్ని లోపాలు వెళ్తున్నాయి. సో ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది ఈరోజు ఖమ్మంలో రోడ్ల మీద పడ్డారు. ఈరోజు ఒక టీచర్స్ విషయంలో ఒక భయంకరమైన వార్త విన్నాం. ఇక్కడ అది అట్లా అర్థం కాదు కదా. మనం ఎప్పుడైతే ఒక నాయకుడు ఎన్నుకుంటాం, నాయకుడు తల్లి పాత్ర, నాయకురాలు ఒక తల్లి పాత్ర పోషించి సమాజాన్ని ఇక్కడ గుండెలో పెట్టుకొని చూసుకున్నటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం వస్తుంది. దాంతో ఈ యొక్క దేశం, రాజ్యం, రాష్ట్రం, మన యొక్క వాడ, ఇల్లు అన్ని బాగుంటాయి అనేది నా ఉద్దేశం. దీన్ని తప్పనిసరి ఓటర్ మహాశయులకు, బంధుమిత్రులకు దీన్ని ఒక్కసారి చర్చ చేసుకోండి, అనాలిసిస్ చేసుకోవాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ.